వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించినటువంటి బాలీవుడ్ సినిమా వార్ 2 ఆగస్టు 14వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు ఆశించిన రీతిలో కలెక్షన్స్ రాలేదని చెప్పేసి మనకు గణాంకాలు తెలియజేశాయి. సో మరోవైపు రజనీకాంత్ సినిమా కూలీ ఊహలకు అనుగుణంగానే అత్యధిక వసూలు సాధించినటువంటి, అంటే మొట్టమొదటి రోజు కాలీవుడ్ సినిమాకు సంబంధించి అత్యధిక వసూలు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డుని సృష్టించడం కూడా మనకు తెలుసు. అయితే వార్ 2కి సంబంధించి ఒక ఆశాజనకమైనటువంటి విషయం ఏంటంటే, మొదటి రోజు కంటే రెండో రోజు ఇండియాలో ఎక్కువ కలెక్షన్లని అది సాధించడం. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయో రెండో రోజు కూడా అలాంటి కలెక్షన్స్నే అది సాధించింది. మనం చెప్పుకున్నాం, మొదటి రోజు 85 కోట్ల రూపాయల లోపల మొదటి రోజు అది సాధించిందని. రెండో రోజు కూడా సిమిలర్గానే కలెక్షన్స్ వచ్చాయి. అంటే 168 కోట్ల రూపాయల గ్రాస్ని వార్ 2 సాధించింది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. ఇండియా వైజ్ కలెక్షన్స్ కనుక చూసుకుంటే మొదటి రోజు అంటే గురువారం రోజు ఆగస్టు 14వ తేదీ 52 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని వార్ 2 సాధించింది. అందులో హిందీ సినిమా వాటా 29 కోట్లయితే తెలుగు వర్షన్ వాటా 22 కోట్ల 75 లక్షల రూపాయలు. తమిళం మాత్రం నామమాత్రంగా 25 లక్షల రూపాయలని వసూలు చేసింది నెట్ రూపంలో. మొత్తంగా కలిపి చూసుకుంటే టోటల్ 52 కోట్లు. అదే రెండో రోజు వచ్చేటప్పటికి, అంటే ఆగస్టు 15వ తేదీ వచ్చేటప్పటికి అది 57 కోట్ల 35 లక్షల రూపాయలని నెట్ రూపంలో వార్ 2 కలెక్ట్ చేసింది. అందులో హిందీ వర్షన్ వాటా 44.5 కోట్లు. అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ఒరిజినల్ వర్షన్ ఏదైతే ఉందో హిందీ వర్షను, అది భారీ స్థాయిలో గ్రోత్ కనిపిస్తూ ఉంది. మొదటి రోజు 29 కోట్లు అయితే హిందీ వర్షన్ సంబంధించి, రెండో రోజు 44.5 కోట్లు నెట్ని ఇది సాధించింది. తెలుగు వర్షన్ వచ్చేటప్పటికి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు తగ్గటం మనకు కనిపిస్తుంది. మొదటి రోజు 22 కోట్ల 75 లక్షలు అని చెప్పుకున్నాం ఆల్రెడీ. అదే రెండో రోజు ఆగస్టు 15వ తేదీ వచ్చేటప్పటికి అది 12.5 కోట్ల రూపాయలకి పడిపోయింది. సాధారణంగా మనకు తెలుసు, తెలుగు సినిమా ఏదైనా సరే, స్టార్ సినిమాలు ఏదైనా సరే, మొదటి రోజు కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తాయి, రెండో రోజు మూడో రోజు కలెక్షన్లు తగ్గిపోతాయి అనే సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత సినిమా కనుక బాగుంటే, మౌత్ టాక్ కనుక బాగుంటే ఆ స్టడీగా అవి రన్ అవుతూ ఉంటుంది. సో అదే పరిస్థితి ఇక్కడ వార్ 2 తెలుగు వర్షన్కి సంబంధించి మనకు కనిపిస్తుంది. మొదటి రోజు కంటే రెండో రోజు తెలుగు వర్షన్ కలెక్షన్లు తక్కువగా వచ్చాయి. వేరే తమిళ వర్షన్ మాత్రం ఒక 10 లక్షల రూపాయల కలెక్షన్ పెరగడం కనిపిస్తుంది. మొదటి రోజు అది 25 లక్షలు వస్తే రెండో రోజు 35 లక్షలు. సో వెరసి 57 కోట్ల 35 లక్షల రూపాయల నెట్ సాధించింది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మొదటి రోజుతో పోలిస్తే 10.29% గ్రోత్ అనేది, అంటే ఇండియా నెట్ కలెక్షన్లో ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది. రెండు రోజులు కలిపి చూస్తే 109 కోట్ల 35 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ని వార్ 2 సాధించింది. ఇందులో హిందీ వర్షన్ వాటా, అంటే మొదటి రోజు రెండో రోజు రెండు రోజులు కలిపినప్పుడు 73.5 కోట్లు హిందీ వర్షన్, 35 కోట్ల 25 లక్షల రూపాయలు తెలుగు వర్షన్, అలాగే 60 లక్షల రూపాయలు తమిళ వర్షన్. ఇది మొత్తంగా చూసినప్పుడు మనకి కనిపించేటువంటి కలెక్షన్, నెట్ కలెక్షను. ఓవరాల్గా చూసినప్పుడు గ్రాస్ కలెక్షన్ పరంగా చూసుకుంటే ఇండియాలో రెండు రోజులకు సంబంధించి 130.5 కోట్ల రూపాయలని వార్ 2 సాధించింది. ఓవర్సీస్లో 37.5 కోట్లు సాధించింది రెండు రోజుల్లో. మొత్తంగా చూసినప్పుడు రెండు రోజులు కలిపి 168 కోట్లు. ఇది అంటే వార్ 2 బడ్జెట్ గతంలో మనం 200 కోట్లని చెప్పుకున్నాము. అది యాక్చువల్గా వికీపీడియా సోర్స్ ప్రకారం మనం చెప్పుకున్నాం, కానీ అది తప్పని చెప్పేసి తేలింది. యాక్చువల్గా వార్ 2 బడ్జెట్ 400 కోట్ల రూపాయలుగా శాక్నిల్క్ ఆ ట్రాకింగ్ సైటు అది అంచనా వేసింది. సో ఆ మేరకు చూసుకుంటే ఖచ్చితంగా ఇంకా మరింత భారీ వసూళ్ళని వార్ 2 సాధించాల్సి ఉంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా మొదటి రోజు కంటే రెండో రోజు
గ్రోత్, అది కూడా ఒరిజినల్ వర్షన్ గ్రోత్ ఎక్కువ సాధించడం అనేది వార్ 2కి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా సో వాళ్ళు సినిమా మరింత ప్రోగ్రెస్ని సాధిస్తుంది. ఎందుకంటే శని ఆదివారాలు ఈ 2 రోజులు కూడా మరింత ఎక్కువ కలెక్షన్లు సాధించి మొత్తానికి బ్రేక్ ఈవెన్ పాయింట్కి దగ్గరవుతుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వాళ్ళు తమ హీరోకి సంబంధించి ఆ క్యారెక్టర్ చేయటం పట్ల మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నారని ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ముఖ్యంగా కలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో అది అంటే భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది దుర్మార్గులు, వాళ్ళల్లో పారిశ్రామికవేత్తలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, బ్యూరోక్రాట్లు ఉంటారు. వీళ్ళందరితో పాటు భారతదేశ ఇరుగు పొరుగు దేశాలైనటువంటి రష్యా, చైనా, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, ఇలాంటి బంగ్లాదేశ్, ఇలాంటి దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ కలి అనేటువంటి ఒక సిండికేట్ ఇండియాని నాశనం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు కొనసాగించేటువంటి ఒక ఆలోచనతో ఉండేటువంటి ఆ ప్రాజెక్టులో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఆ విక్రమ్ చలపతి అనేటువంటి క్యారెక్టర్ కూడా భాగం కావటాన్ని అభిమానులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అలాంటి పాత్రని జూనియర్ ఎన్టీఆర్ చేయకపోయి ఉంటే బాగుండేది అని వాళ్ళు తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అది తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా అంటే అతని ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, వీటినన్నిటినీ కూడా వాళ్ళు చాలా బాగా ఆస్వాదిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. సో కొంతమంది అయితే తెలుగు స్టార్ హీరోలు ఎవరో కూడా బాలీవుడ్ నుంచి గనక వేరే హీరోల సినిమాలకు సంబంధించి అవకాశాలు వస్తే నో అని చెప్పండి, మొహమాటాలకు పోయి సో బాలీవుడ్ సినిమాల్లో మనకు అవకాశం వచ్చింది కదా, పెద్ద స్టార్ సినిమాల్లో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేయవద్దు అనేటువంటి కామెంట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి స్టోరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా వార్ 2 సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ సో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. కాకపోతే మిగతా స్టార్ హీరోలకు భిన్నంగా అతను ఒక విలన్ రోల్ని చేయటానికి మొగ్గు చూపి అది ఎంచుకున్నాడు. అదొకటే మనవాడు కొంతమందికి అబ్జెక్షనబుల్గా కనిపిస్తుంది. కానీ నటుడు అనేవాడు అన్ని రకాల పాత్రలు చేయాలి. జై లవకుశ అనే సినిమాలో అతను హీరోగా విలన్గా 2 రకాల పాత్రలను ఆ సినిమా చేశాడు. తన కవల సోదరులిద్దరినీ కూడా వాళ్ళ మీద ద్వేషం పెంచుకునేటువంటి ఒక కలియుగ రావణాసురుడు లాంటి క్యారెక్టర్లో అతను విజృంభించి నటించడం మనం చూసాం. మరి ఆ సినిమాని అభిమానులు యాక్సెప్ట్ చేశారు, దాన్ని చాలా పెద్ద హిట్ చేశారు. సో ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అతను ఆ కలి అనేటువంటి ప్రాజెక్టులో భాగం కావటమే ఇక్కడ అబ్జెక్షనబుల్గా అభిమానులకి కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు మన వార్ 2 సినిమా మొదటి రోజుకు మించి రెండో రోజు ఇండియాలో ఎక్కువ వసూళ్లు సాధించడం మాత్రం ట్రేడ్ వర్గాల వాళ్ళని సంతోషపరిచింది. ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళని మాత్రం ఆనందపరిచింది. అలాగే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు కూడా డిక్లైన్ అనేది కనిపించకపోవటం ఇంకొక విశేషంగా చెప్తున్నారు. మరోవైపు కూలీ చూసుకుంటే మొదటి రోజు 151 కోట్లు సాధించినప్పటికీ కూడా రెండో రోజు ఆ స్థాయిలో కలెక్షన్ సాధించలేదు అనేటువంటి విషయం మాత్రం మనకు తెలుస్తూ ఉంది. సో మరి రాబోయే రోజుల్లో వార్ 2 ఎలాంటి కలెక్షన్ సాధించి మరి హిట్ రేంజ్కి చేరుకుంటుందా లేదా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.